హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి తెల్ల శనగలు, పెసలతో చాలా హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ తెల్ల శనగల్ని ఒక కప్పు తీసుకొని వీటిల్ని 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈవినింగ్ చేసుకోవాలనుకున్నారనుకోండి మార్నింగ్ నానబెట్టుకోండి. మార్నింగ్ కావాలంటే నైట్ నానబెట్టుకున్నామంటే కరెక్ట్‌గా నానిపోతాయి. వీటిని నీరంతా వంపేసుకొని నీరేమీ రాకుండా మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. అరకప్పు పెసల్ని కూడా సేమ్ అంతేనండి 7-8 గంటల పాటు నానబెట్టుకుందాము. వీటిల్ని దీంట్లో హాఫ్ క్వాంటిటీ వచ్చి ఇప్పుడు మనం మిక్సీ జార్‌లోకి వేసేసుకుందాం. మిగతావి పక్కన పెట్టుకుందామండి. ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క వేసి నీళ్ళేమి వేయకుండా చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము. ఇలా కచ్చా బచ్చాగా ఉండాలనమాట మనకి. ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకుందాం. మనం ఇందాక పక్కన పెట్టుకున్న పెసలున్నాయి కదండీ! దానిలో నలిపి వేసుకుందాము మిగతావి కూడాను. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, ఒక 2 రెబ్బల కరివేపాకుని తుంచి వేసుకుందామండి. తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని కూడా వేసేసుకుందాము. ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దు. మనకి పిండి గట్టిగానే ఉండాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక కప్ వచ్చి సన్నగా తరిగిన పాలకూర వేసుకుందాము. మీరు కావాలంటే తోటకూర కూడా వేసుకోవచ్చండి ఈ ప్లేస్‌లో. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా పిండి నొక్కి కలుపుకుందాము. పిండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి. మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది. తర్వాత కొంచెం నీరేదన్నా వచ్చినా గానీ మనకి మొత్తం ఇది పీల్చేసుకుంటుందనమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నీళ్ళు అస్సలు యాడ్ చేసుకోవద్దు. పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా అలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని దీన్ని వడల్లాగా ప్రెస్ చేసుకుందామండి. అంతేనండి. చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట. దీనిలో టైం అంతా మనకి పప్పులు నానే టైమేనండి. ఆకుకూరలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ అనమాట. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే కానివ్వండి, ఈవినింగ్ టీ టైమ్‌లో కానివ్వండి, పిల్లలకి స్నాక్ బాక్స్‌లో కానివ్వండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. అన్నీ రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాము. పట్టినన్ని వేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వచ్చేసి మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి. లేదంటే వేయగానే కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది. ఇలా 2 పక్కల మార్చి మార్చి ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి.
ఈవినింగ్ టైంలో చేసుకోవాలనుకున్నామనుకోండి మనం, పొద్దున్నే నానబెట్టుకున్నామంటే ఈవినింగ్ కల్లా చక్కగా నానిపోతాయండి శనగలు కానీ, పెసలు కానీ. చూసారు కదా! చక్కగా వేగిపోయినియి తీసేసుకుందామండి. మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. మంచిగా కరకరలాడుతా చూసారు కదా! ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయినాయో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! మంచి క్రిస్పీగా అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.